Hi everyone, this video is for senior intermediate students. Poetry, the first one, on his having arrived at the age of 23. This is the poem written by John Milton. He is from England. And this poem is an epic. Contains 14 lines. Is called sonnet. First 8 lines. 8 లైన్స్ని ఆక్టేవ్ అంటారు. ఫస్ట్ 8 లైన్స్లో మీకు పోయంకి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ 6 లైన్స్లో 6 లైన్స్ని సెస్టెట్ అంటారు, సొల్యూషన్ ఉంటుంది నెక్స్ట్ 6 లైన్స్లో. ఓకే, ఇది ఒక ఎపిక్ లాంటిది. ఎపిక్ అంటే ఇతిహాసం. మనకి తెలుగు రామాయణ మహాభారతాలు ఉంటాయి కదా, అలాగే ఇతిహాసం అన్నమాట. సో ఇంగ్లాండ్లో అప్పటికి ఇతిహాసాలు అనేవి, ఎపిక్స్ అనేవి లేవు. సో జాన్ మిల్టన్ డిసైడ్ అవుతాడు రాసేదానికి. ఓకే, ఈ పోయం యొక్క మెయిన్ థీమ్ ఏంటిది అని అంటే, ఎవ్రీ యంగ్ పర్సన్ షుడ్ లెర్న్ టు క్వశ్చన్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. యంగ్ పర్సన్స్ మోస్ట్లీ 20-23 మధ్యలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి. ఏమని? వాట్ హ్యావ్ ఐ లెర్న్డ్ ఆల్ దీస్ ఇయర్స్? ఇన్ని సంవత్సరాలు నేనేం నేర్చుకున్నాను? 10th క్లాస్కి వరకు ఏమీ తెలియదు. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అట్రాక్షన్ టువర్డ్స్ ది ఆపోజిట్ సెక్స్ ఇస్ కామన్గా ఉంటుంది. దానిలో మనకి టైము, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, కెరీర్ ఏంటి అనే దాని మీద కంటే కూడా ఈ అట్రాక్షన్ మీద డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ డామినేట్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి అంతా దృష్టి పెట్టలేం. అలా ఇయర్స్ అయిపోతాయి. డిగ్రీ 20 ఇయర్స్ వచ్చేస్తాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? వాట్ హ్యావ్ ఐ లెర్న్డ్ ఆల్ దీస్ ఇయర్స్? కెరియర్లో ముందు నేను సెటిల్ అవ్వడానికి, ఒక బ్రైట్ ఫ్యూచర్ని నేను ఏర్పరచుకోవడానికి నేను ఏం చేశాను ఇప్పటి వరకు అనేది క్వశ్చన్ చేసుకుంటే వెనకేమైనా ఆన్సర్ దొరుకుతుందా మీకు అనేది చూసుకోవాలి. వాట్ హ్యావ్ ఐ లెర్న్డ్ ఆల్ దీస్ ఇయర్స్? ఏం నేర్చుకున్నాను ఇన్ని సంవత్సరాలు నేను అనేదే ఈ పోయం యొక్క మెయిన్ థీమ్. ఓకే, నౌ లెట్ us see the first 4 lines. ఫస్ట్ 4 lines చూసుకుంటే, టైమ్ హ్యాడ్ స్టోలెన్ హిజ్ యూత్. అతను ఏమంటున్నాడంటే పోయెట్ జాన్ మిల్టన్, సమయము అంటే ఈ 23 ఇయర్స్ టైము నా యూత్ని, అంటే నా యవ్వనాన్ని మొత్తం దోచుకుంది. ఇది దొంగలాగా దోచుకుని అసలు ఏం చేశాను, ఏం నేర్చుకున్నాను, వెనక తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. నాతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది బాగానే డెవలప్ అయ్యారు, బాగానే బ్లెస్డ్గా ఉన్నారు. బట్ నేనేంటి ఇలా ఉన్నాను? నాకు ఏమీ రాలేదు. 23 ఇయర్స్ వచ్చేసాయి, ఇంకా ఏమీ లేదు. అంటే నా యవ్వనాన్ని, నా యూత్ని మొత్తం ఈ టైము దోచేసుకుంది దొంగలాగా వచ్చి. నేను ఇంకేం సెటిల్ అవ్వలేదు లైఫ్లో అని ఫీల్ అవుతున్నాడు ఫస్ట్ 4 లైన్స్లో. ఓకే, టైమ్ హ్యాస్ స్టోలన్ హిజ్ యూత్, నో బర్డ్స్ నో బ్లోజమ్స్. ఒక పువ్వు లేదు, ఒక ఫలం లేదు, ఏం లేదు. అంటే నో ఫ్రూట్ ఆఫ్ మై లైఫ్. ఒక చెట్టుకి సరైన టైంలో దానికి లీవ్స్ వచ్చి, బ్రాంచెస్ వచ్చి, ఒక కరెక్ట్గా టైంలో దానికి ఫ్లవర్స్, ఫ్రూట్స్ వస్తాయి. అలాగా మన లైఫ్లో మనకి ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ రావాల్సిన ఏజ్ ఏంటి? 20 ఇయర్స్ తర్వాత. 23 అంటున్నాడు ఇక్కడ. అప్పటికి రావాలి. ఇంకా అప్పటికి ఒక పండు లేదు, ఒక ఫలము లేదు, ఏమీ లేదు. అంటే బాగా ఏమీ లేకుండా నిష్ప్రయోజనంగా ఉంది నా లైఫ్ అంతా అని ఫీల్ అవుతున్నాడు. నో బర్డ్స్ నో బ్లోజమ్స్. ఏమీ పువ్వులు లేవు, నో బర్డ్స్, మొగ్గలు లేవు, పువ్వులు లేవు, ఏమీ లేదు. అలాగా యూత్నంతా ఆ టైము దోచేసుకుంది నాది అని ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ 4 లైన్స్ చూసుకుంటే కనుక, నా అవుట్వర్డ్ అపిరెన్స్ బాగానే ఉంది. ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి 23 ఇయర్స్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? చక్కగా మీసాలు, గడ్డాలు వచ్చేసి మంచి హైట్ అయ్యి పర్ఫెక్ట్ మ్యాన్ లాగా తయారవుతారు. సో అవుట్వర్డ్ అపిరెన్స్ బాగానే ఉంది, కంప్లీట్ మ్యాన్ లాగా ఫుల్గా ఉన్నాను నేను. బట్ వాట్ అబౌట్ ద ఇన్వర్డ్? సెటిల్మెంట్ ఏమైంది? లైఫ్లో సెటిల్మెంట్ ఏమన్నా అయ్యిందా లేదా? అలా చూసుకుంటే కనుక ఏమీ లేదు. సో బయట అపిరెన్స్ని కన్సిడర్ చేస్తే పప్పులో కాలేసినట్టే. బయట అపిరెన్స్ కాదు వేయాల్సిన మీసాలు, గడ్డలు ఎవరికైనా వస్తాయి. కానీ ఇన్వర్డ్ రైప్నెస్ అనేది, ఇన్వర్డ్ ఫ్రూట్ఫుల్నెస్ అనేది ఏమన్నా ఉందా? కెరియర్లో సెటిల్మెంట్ ఏమన్నా ఉందా? నేను ఏమన్నా సాధించానా? 23 సంవత్సరాలకి ఏమన్నా సాధించానా అనుకుంటే కనుక, బయట చూసి కనుక మీరు ఈ అబ్బాయి చూడడానికి చాలా బాగున్నాడు, మీసాలు గడ్డాలు వచ్చేసి ఫుల్ మ్యాన్లా కనబడుతున్నాడు, ఏదో సాధించే ఉంటాడు అని అనుకుంటే కనుక తప్పే. కరెక్ట్ కాదు అది. ఇన్వర్డ్ రైప్నెస్ అనేది వేరేలాగా ఉంది. ఏం లేదు, 23 ఇయర్స్ వచ్చేసి ఏమీ లేదు ఇంకాను అని ఫీల్ అవుతున్నాడు.
ఓకే, అవుట్వర్డ్ అపియరెన్స్ బాగానే ఉంది. వాట్ అబౌట్ ద ఇన్వర్డ్ రైప్నెస్? లోపలేమన్నా ఉందా లేదా అనేది చూసుకుంటే ఏమీ లేదు. అలా అని అదే ఏజ్లో ఉన్న కొంతమందిని చూసుకుంటే కనుక దే ఆర్ బ్లెస్డ్, దే ఆర్ ఫ్రూట్ఫుల్, దే ఆర్ రైపెండ్, అంటే ఫలించారు వాళ్ళు ఏదో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచిగా సెటిల్ అయిపోయారు. నేనేంటి ఇలా ఉన్నాను 23 years వచ్చేటప్పటికి ఇంకా ఏమీ లేదు అనేది 8 లైన్స్లో ఇతని ప్రాబ్లం ఇది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ 3 లైన్స్ చూద్దాం. 6 లైన్స్ కదా, ఈ 8 ఏమో 4 + 4, ఇదేమో 3 + 3, టోటల్ 14 లైన్స్ పోయామన్నమాట ఇది సోనెట్. నెక్స్ట్ 3 లైన్స్లో దీనికి సొల్యూషన్ ఏముందో చూద్దాం ఒకసారి. చూడండి, నెక్స్ట్ 3 లైన్స్ చూసుకుంటే కనుక సూన్ ఆర్ స్లో, లెస్ ఆర్ మోర్, హై ఆర్ మీన్, ఆల్ దట్ హ్యాపన్స్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగేదంతా కూడా దేవుడి దయ నా మీద ఉంటే కనుక టైంకి జరుగుతుంది. 23 yearsకి నేను సక్సెస్ అయిపోవాలి అని భగవంతుడి దృష్టిలో రాసిపెట్టున్నాడు అనుకోండి, భగవంతుడి దయ నా మీద ఉందనుకోండి, అయిపోతాను. నాకు కొంచెం లేట్ అయింది అని అంటే భగవంతుడి దయ ఆ టైంకి నా మీదకి వచ్చింది అని అర్థం. సూన్ ఆర్ స్లో, లెస్ ఆర్ మోర్, తక్కువైనా ఎక్కువైనా, ఓకే, త్వరగా అయినా లేట్గా అయినా, ఏదైనా కూడా ఆల్ దట్ హ్యాపెన్స్, జరిగే ప్రతీది కూడా ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడి దయతోనే జరుగుతుంది. ఏం జరిగినా కూడా నా ప్రమేయం ఏమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి అని అలా ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడు? నెక్స్ట్ 3 లైన్స్లో. ఆ తర్వాత 3 లైన్స్లో ఏమంటాడు? ఐ విల్ ట్రై స్ట్రిక్ట్లీ టు అచీవ్ మై గోల్ అండ్ టు బీ సక్సీడెడ్ ఇన్ మై లైఫ్. ఏది ఏమైనప్పటికీ కూడా నేను త్వరగా నా లైఫ్లో సెటిల్ అవ్వడానికి నా సాయశక్తులను నేను ప్రయత్నం చేసి లైఫ్లో సక్సెస్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. నా ప్రయత్న లోపం ఉండకూడదు. మనకి దేవుడి దయ ఉంటే వచ్చేస్తుంది అని ఖాళీగా కూర్చుంటే రాదు కదా. మన ప్రయత్నం మనం చెయ్యాలి. మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని రిజల్ట్స్ అనేది వస్తుంది. చదివితే మార్క్స్ వస్తాయి, కష్టపడితే ఫలితం వస్తుంది. ఏదైనా అంతే, కష్టం లేకుండా జీవితంలో ఏది సాధించలేం. కాబట్టి ఐ విల్ ట్రై స్ట్రిక్ట్లీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అని అంటున్నాడు. స్ట్రిక్ట్లీ టు అచీవ్ మై గోల్, టు రీచ్ మై సక్సెస్. నా సక్సెస్ని నేను రీచ్ అవ్వడానికి నేను గట్టిగా కష్టపడతాను, కృషి చేస్తాను. ఐ షుడెంట్ వేస్ట్ మై టైం వేస్ట్ చేసేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమీ చేయలేకపోయాను, 25 ఏళ్ళు వచ్చినాయి నేనేమీ అవ్వలేకపోయాను అని బాధపడడం కంటే మన గోల్ని మనం రీచ్ అవ్వడానికి మంచిగా హార్డ్ వర్క్ చేసి 20-25 మధ్యలో లైఫ్ సెటిల్ అయిపోతే ఎంత బాగుంటుంది. యూత్ కోసం ఇది పోయం అన్నమాట. ఇంటర్మీడియట్లో ఇచ్చాడు ఎందుకు? అది కరెక్ట్ ఏజ్. ఆ ఏజ్లో మీరు డెసిషన్ మేకింగ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, హార్డ్ వర్క్ అనేది ఉండాలి, కెరియర్ ప్లాన్స్ ఉండాలి, గోల్స్ ఉండాలి. సో అన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 20-25 మధ్యలో మీరు ఈజీగా లైఫ్ సెటిల్ అనేది అయిపోతుంది ఆటోమేటిక్గా. అసలు దేవుడు మనల్ని ఎందుకు క్రియేట్ చేశాడు? ఒక మనిషిని భగవంతుడు సృష్టించాడు అని అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఖచ్చితంగా రీజన్ ఉంటుంది. నా వల్ల ఏమీ జరగదు అని మాత్రం అనుకోకండి. చదువు ఒక్కటే మార్గం కాదు, రకరకాల ఫీల్డ్స్లో ఎన్నో సక్సెస్ అయిన పీపుల్ చాలామంది ఉన్నారు. ఓకే, ఓన్లీ ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ అని మాత్రం అనుకోవద్దు. అది రానప్పుడు, అది బురకెక్కినప్పుడు వేరే ఫీల్డ్లో మీరు ట్రై చేసుకోవచ్చు, విన్ అవ్వచ్చు. నువ్వు పుట్టడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ని ఫుల్ఫిల్ చేయడానికి, గాడ్స్ విల్ని ఫుల్ఫిల్ చేయడానికి నీ వంతు నువ్వు కృషి చేయాలి, నీ వంతు నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పోయం. అప్పుడు ఇదే పోయంలో నేను మీకు సింగిల్ ఆన్సర్ కూడా ఇస్తాను. ఓకే, అది చూసి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు రాయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెసన్. Senior Intermediate, first poem, on his having arrived at the age of 23, written by John Milton. దీనికి సంబంధించి అన్ని క్వశ్చన్స్కి అనోటేషన్స్కి కలిపి సింగిల్ ఆన్సర్ ఇస్తున్నాను. నౌ లెట్ us see questions and annotations. See the questions. Time and tide wait for no man is an old saying. Discuss this in the context of the poem on his having arrived at the age of 23. ఇక్కడ మీకు లెసన్ నేమ్ మెన్షన్ చేసేసాడు కాబట్టి నో ప్రాబ్లం. ఏ క్వశ్చన్ ఇదని డౌట్ లేదు. అటెంప్ట్ క్రిటికల్ అప్రిసియేషన్ ఆఫ్ ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. ఇక్కడ కూడా మీకు లెసన్ నేమ్ మెన్షన్ చేశాడు కాబట్టి మీకు నో ప్రాబ్లం ఎట్ ఆల్. నౌ లెట్ us see annotations. First annotation. How soon hath time, the subtle thief of youth,
స్టోలన్ ఆన్ హిస్ వింగ్ మై 3 and 20th year. ఇక్కడ 3 and 20th year ఉంది కాబట్టి 23 years ఓల్డ్ ఇది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఇక్కడ టైం అని కూడా ఉంది కాబట్టి మీకు ఈజీగా ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us see the second one. And inward ripeness doth much less appear, that some more timely happy spirits endureth. ఇన్వర్డ్ రైప్నెస్ అంటే లోపల ఎంతవరకు డెవలప్మెంట్ ఉంది అనేది, ఈ ఇన్వర్డ్ రైప్నెస్ ఒకటి చూసుకోండి. అది ఆన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23లో మాత్రమే ఉంటుంది. థర్డ్ వన్, ఇట్ షల్ బి స్టిల్ ఇన్ స్ట్రిక్టెస్ట్ మెజర్ ఈవెన్ టు దట్ సేమ్ లాట్ హవెవర్ మీన్ ఆర్ హై. చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఏదైనా కూడా అది దట్ బిలాంగ్స్ టు, అంటే మనం ఏమి చేసినప్పటికీ కూడా దట్ బిలాంగ్స్ టు గాడ్ అని అనుకోవాలి. బిలాంగ్స్ టు అంటే హిజ్ విష్ అని అర్థం అని. సో ద ఫోర్త్ వన్, ఆల్ ఈజ్ ఇఫ్ ఐ హ్యావ్ గ్రేస్ టు యూజ్ ఇట్ సో యాజ్ ఎవర్ ఇన్ మై గ్రేట్ టాస్క్ మాస్టర్స్ ఐ. ఓకే, పోనీ ఇక్కడ హై, ఐ, ఎండ్యూత్ ఈ అన్ని ఎండ్ వర్డ్స్ చూసుకున్న మీకు నో ప్రాబ్లం. గుర్తుపెట్టుకోవాలి, కొన్ని వర్డ్స్ ఏదైనా తీసుకుని కోడ్ లాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా వస్తుంది. దీస్ ఆర్ ద 4 annotations. నౌ లెట్ us see the సింగిల్ ఆన్సర్. సింగిల్ ఆన్సర్కి వెళ్ళడానికి ముందు మీరు క్వశ్చన్స్కి అనోటేషన్స్కి సేమ్ ఆన్సర్ అని చెప్పాను కదా, అలా చెప్పినప్పుడు దీనికి మీరు ఈ రెఫరెన్సు, కాంటెక్స్టు, ఎక్స్ప్లెనేషను, జనరల్ రెలవెన్స్ ఈ హెడ్డింగ్ లేకుండా మీరు పారాగ్రాఫ్ లాగా రాసుకుంటే అది క్వశ్చన్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా ఇవి మెన్షన్ చేస్తే అది అనోటేషన్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, నౌ లెట్ us see the reference. The poem on his having arrived at the age of 23 written by John Milton. John Milton రాశారు. He is best known for his poem The Paradise Lost. Paradise Lost అన్న దానికి అతను బాగా వెల్ నోటెడ్ అయ్యాడనమాట. He is known as the master of grand style. ఇంతవరకు ఇది రెఫరెన్స్. ఓకే, మీకు కొంచెం డల్లర్స్ ఉన్నారనుకోండి, డల్లర్ అని వాడుతుంటే మీరు చాలామంది ఫీల్ అవుతున్నారు. ఇది నార్మల్గా మీరు బై హార్ట్ చేసి మేము రాసేయగలం ఈజీగా అని కూడా రాసేయండి, నో ప్రాబ్లం. రాయలేని వాళ్ళు ద పోయం ఆన్ హీస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 రిటన్ బై జాన్ మిల్టన్ అని అంటే సరిపోతుంది. ఈ 3 lines చాలా కంపల్సరీ, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. రైట్, నేను చిన్నగా అండర్లైన్ చేస్తాను, కొద్దిగా చదవలేని వాళ్ళు అది మాత్రమే తీసుకోండి. ఓకేనా, ఇంత లెసన్ హెడ్డింగ్. బై జాన్ మిల్టన్. రైట్, అంతవరకు సరిపోతుంది. ఇంకా కొంచెం ఏమైనా రాయగలిగితే హీ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ పోయం ద ప్యారడైజ్ లాస్ట్ అంటే సరిపోతుంది. లేదు ఇది కష్టంగా ఉందనుకుంటే హీ ఈజ్ నోన్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్, ఇది యాడ్ చేసినా చాలు ఇక్కడ తర్వాత దీన్ని. ఓకే, మరి ఒకటే సింగిల్ సెంటెన్స్ అయిపోతుంది అని మీరు అనుకుంటే ఈ లాస్ట్ లైన్ కూడా, లైన్ అంటే సెంటెన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, హీ ఈజ్ నోన్ యాజ్ మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్, ఇది మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్, ఇది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీ ద కాంటెక్స్ట్. చదవగలిగిన వాళ్ళు మొత్తం చదివేయండి అమ్మా. సీ ద కాంటెక్స్ట్. ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. ఇది మాత్రం మీరు మిస్టేక్ రాయకూడదు, అస్సలు ఎక్కడ మిస్టేక్ రాకూడదు. క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ పెట్టాలో చూసుకోవాలి, స్మాల్ లెటర్స్ ఎక్కడ పెట్టాలో చూసుకోవాలి. అసలు మిస్టేక్ లేకుండా మీరు రాసుకుంటే ఇది మెన్షన్ చేయాలి. ఒక్క చోట మిస్టేక్ వచ్చిందంటే 2-3 చోట్ల మిస్టేక్ వస్తుంది మీకు, కాబట్టి మీరు అది మిస్టేక్ లేకుండా చూసుకోండి. ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 ఈజ్ ఏ ఫిలోసాఫికల్ అండ్ డివోషనల్ సోనెట్. ఓకే, ఫిలోసాఫికల్ అండ్ డివోషనల్ సోనెట్, ఇది కొంచెం స్పెల్లింగ్స్ నేర్చుకోండి. ద పోయం ఈజ్ అబౌట్ మ్యాన్స్ జర్నీ ఫ్రమ్ డౌట్ టు సెల్ఫ్ డిస్కవరీ. ఇప్పుడు మీరు ఇది డల్లర్స్ చూడండి, అంటే కొద్దిగా ఇంగ్లీష్ టఫ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అని పెట్టి ఇది ఇక్కడ వరకు ఇలా రాసేసి, ఓకే, అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 తర్వాత ఏజ్ ఆఫ్ 23 ఈజ్ అబౌట్, ఓకే, మ్యాన్స్ జర్నీ ఫ్రమ్ డౌట్ టు సెల్ఫ్ డిస్కవరీ అంటే సరిపోతుంది. మీరు ఈ మధ్యలో కొంచెం టఫ్గా ఉన్నాయి కదా వర్డ్స్ అవి, టర్మినాలజీ,
సో అవి తీసేయండి. ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 ఈజ్ అబౌట్ మ్యాన్స్ జర్నీ ఫ్రమ్ డౌట్ టు సెల్ఫ్ డిస్కవరీ అంటే సరిపోతుంది కాంటెక్స్ట్. కొద్దిగా టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఈజీ ఆన్సర్కి, లేదు చదవగలమనుకుంటే మొత్తం రాయాలి. రైట్, నవ్ లెట్ us see ఎక్స్ప్లెనేషన్. మీకు క్వశ్చన్స్ ఇస్తే కనుక మొత్తం రాయాలి నేను చెప్పిన దానిలోది. యానిటేషన్స్ ఇస్తే కనుక ఫస్ట్ 1-2 యానిటేషన్స్కి ఇది. రైట్, చూడండి ఎక్స్ప్లెనేషన్. ఇది ఇప్పుడు నేను చెప్పే పారాగ్రాఫ్ 1-2 యానిటేషన్స్కి. రెఫరెన్సు, కాంటెక్స్టు, ఈ ఎక్స్ప్లెనేషన్లో ఇది కొంచెం ఈ పారాగ్రాఫ్, తర్వాత జనరల్ రెఫరెన్స్ రాసుకోవచ్చు మీరు. సో ఇది ఎక్స్ప్లెనేషన్. The poet in the first 8 lines regrets that he has already completed 23 years of his age, but he could not produce anything worthwhile. పోయట్ ఏమని ఫీల్ అవుతున్నాడు, నాకు ఆల్రెడీ 23 years కంప్లీట్ అయిపోయాయి, కానీ ఏమీ దానికి ఫ్రూట్ఫుల్గా నేను ఏమీ చేయలేకపోయాను, వెనక తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, ఏం సంపాదించుకున్నది లేదు, ఏమీ ప్రొడ్యూస్ చేసింది లేదు అని ఫీల్ అవుతున్నాడు. హీ కాల్స్ టైమ్ యాజ్ ఎ థీఫ్ ఆఫ్ యూత్. నా యవనాన్నంతటిని దొంగిలించింది ఈ కాలము, 23 years అయిపోయినాయి. హీ కాల్స్ టైమ్ యాజ్ ఎ థీఫ్ ఆఫ్ యూత్. హీ పర్సోనిఫైస్ టైమ్ యాజ్ ఎ బర్డ్ విచ్ టేక్స్ హిజ్ ఏజ్ అవే ఆన్ హిజ్ వింగ్స్. దేంతో పోల్చాడు, ఒక బర్డ్తో పోల్చాడు, పక్షితో పోల్చాడు. దాని రెక్కల మీద నా యవనాన్నంత తీసుకుని పోయింది టైం అనే బర్డ్. ఓకే, టైంని బర్డ్తో పోల్చాడు, దాని రెక్కల మీద మొత్తం తీసుకుని పోయింది అంటున్నాడు. హీ ఎక్స్క్లెయిమ్స్ that he is growing older rapidly without any notice. అస్సలు ఏమి నోటీస్ అవ్వకుండానే టకటక మన ఇయర్స్ వెళ్ళిపోయినాయి, 23 years వచ్చేసినాయి. ఓకే, హీ ఎక్స్క్లెయిమ్స్ దట్ హీ ఈజ్ గ్రోయింగ్ ఓల్డర్ ర్యాపిడ్లీ. ర్యాపిడ్లీ అంటే చాలా ఫాస్ట్గా, విదౌట్ ఎనీ నోటీస్. అసలు చూసుకోకుండానే ఇన్ని సంవత్సరాలు ఇంత ఈజీగా గడిచిపోయినాయి అనిపిస్తుంది అనమాట. హీ హ్యాస్ డన్ నథింగ్ వర్త్ వైల్ ఎట్. ఇంకా అయినప్పటికీ 23 సంవత్సరాలు వచ్చేసినప్పటికీ నేను ఏమీ చేయలేకపోయాను అని ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ 1-2 యానిటేషన్స్కి ఇదే ఆన్సర్ వస్తుంది మీకు. రైట్, ఒకసారి చూసుకోండి, క్లియర్గా పెడతాను, స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి అమ్మ లేకుంటే. రైట్, ఇది 1-2 యానిటేషన్స్కి. మీరు హరిబరిగా ఎక్కడ మీకు దొరుకుతుందో అక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని రాసేసుకుందామంటే మీకు అర్థం కాదు. వినండి ఫస్ట్, తర్వాత స్క్రీన్ షాట్స్ తీసుకొని అప్లై చేసుకోండి. 1-2 యానిటేషన్స్కి ఇది కదా. నౌ సీ ఫర్ ద 3-4 యానిటేషన్స్. 3-4 యానిటేషన్స్కి వచ్చి మీరు ఫస్ట్ ఇది రాయవసరలా, 1-2 యానిటేషన్స్కి ఇచ్చింది రాయవసరలా. రెఫరెన్స్, కాంటెక్స్ట్ రాసిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. ద పోయట్ ఇన్ ద లాస్ట్ 6 lines కమ్స్ టు రియాలిటీ దట్ వాట్ ఎవర్ ఇట్ బీ, అంటే ఏది ఏమైనప్పటికీ, వెదర్ హీస్ మెచ్యూరిటీ కమ్స్ సూన్ ఆర్ లేట్, మెచ్యూరిటీ ముందే వచ్చినా తర్వాత వచ్చినా, హీ హాస్ డెడికేటెడ్ ఆల్ హిజ్ ఎనర్జీస్ అండ్ టాలెంట్స్ టు ద సర్వీస్ ఆఫ్ గాడ్. మొత్తం దేవునికే అర్పిస్తున్నాను, దేవుడికే ఇచ్చేస్తున్నాను, అతను ఎలా డిసైడ్ చేస్తే అలా అవుతుంది నా లైఫ్ అని ఫీల్ అవుతున్నాడు. హీ రీఅఫర్మ్స్ హిజ్ డెడికేషన్ టు ద అసైన్మెంట్ ఆఫ్ గాడ్ వెదర్ ఇట్ ఈస్ హై ఆర్ లో, గ్రేట్ ఆర్ స్మాల్. అది పెద్దగా ఉన్నప్పటికీ చిన్నగా ఉన్నప్పటికీ, గ్రేట్ అయినప్పటికీ స్మాల్ అయినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ ఎవ్రీథింగ్ డెడికేటింగ్ టు గాడ్ అంటున్నాడు. హిజ్ ఫస్ట్ కన్సిడరేషన్ ఈజ్ టు డైరెక్ట్ ఆల్ హిజ్ లైఫ్ అండ్ ఎనర్జీ టు ద సుప్రీం విల్ ఆఫ్ గాడ్. అతని ఫస్ట్ కన్సిడరేషన్ ఏంటి అంటున్నాడు, టు డైరెక్ట్ ఆల్ హిజ్ లైఫ్ అండ్ ఎనర్జీ, మొత్తం కూడా టు ద సుప్రీం విల్ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క విల్కే వదిలేస్తున్నాను అంటున్నాడు. ఓకే, ఇది మీకు 3rd and 4th యానిటేషన్స్కి వస్తుంది. ఇప్పుడు దీనిలో మీకు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా, ఈ ఎక్స్ప్లెనేషను కొద్దిగా డల్లర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే అది చూసుకుంటే కనుక చూడండి, తీస్తున్నాను చూడండి. 1-2 యానిటేషన్స్లో మీరు ఏం రాయొచ్చు. ద పోయట్ ఇన్ ద ఫస్ట్ 8 lines టెల్స్ అని పెట్టుకోవచ్చు మీరు, రిగ్రెట్స్ అనే దానికి బదులు టెల్స్ అని కూడా పెట్టుకోవచ్చు. టెల్స్ దట్ హీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ 23 years రాసుకోవచ్చు మరి రాయాలంటే విజేజ్, బట్ హీ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ వర్త్ వైల్. ఇక్కడ వరకు రాసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి తీసేయండి. He calls time as a thief, he personifies as a bird, and he exclaims that without any notice. అక్కడ నుంచి అక్కడ వరకు తీసేయండి. తీసేసి ద పోయట్ ఇన్ ద ఫస్ట్ 8 lines రిగ్రెట్స్ దట్ హీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ 23 years ఆఫ్ హిజ్ ఏజ్, బట్ హీ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ వర్త్ వైల్. ఇక్కడ వరకు రాసాక హీ హ్యాస్ డన్ నథింగ్ వర్త్ వైల్ ఎట్, హీ హ్యాస్ కంప్లీటెడ్ 23 years old, బట్ హీ హ్యాస్ డన్ నథింగ్ వర్త్ వైల్ ఎట్. మీకు ఈ సెంటెన్సెస్లో ఏది ఈజీగా అనిపిస్తే అది రాసుకోండి అమ్మ, పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ ఈ ద 3 and 4 annotations.
The poet in the last 6 lines comes to reality that whatever it be, okay, whatever it be, he has dedicated all his energies to the service of God. ఓకే, నేను అండర్లైన్ చేసిన వరకే రాసుకోండి, కనెక్ట్ చేసుకోవచ్చు మీరు. ద పోయట్ ఇన్ ద లాస్ట్ 6 lines కమ్స్ టు రియాలిటీ దట్ వాట్ ఎవర్ ఇట్ బీ, కామ పెట్టి, హీ హ్యాస్ డెడికేటెడ్ ఆల్ హీస్ ఎనర్జీస్ టు ద సర్వీస్ ఆఫ్ గాడ్. ఓకే, అది రాసాక అంతవరకు రాయండి, సరిపోతుంది. ఓకే, లేకపోతే ఇది కూడా రాసేయండి, వెదర్ హీస్ మెచ్యూరిటీ కమ్స్ సూన్ ఆర్ లేట్ అంటే ఇక్కడ వరకు రాయండి, సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు రాయండి, సరిపోతుంది. మిగతాది ఇంక ఇది వదిలేసిన పర్లేదు, మీరు చదవగలిగితే ఏదైనా చదువుకోండి. నౌ సీ ద జనరల్ రిలవెన్స్. ఇన్ దిస్ పోయం ద పోయట్ ఫీల్స్ దట్ టైమ్ ఈజ్ ఎ గైడ్ టు రీచ్ వన్స్ డెస్టినీ. ఒకళ్ళ యొక్క డెస్టినీ రీచ్ అవ్వాలంటే కనుక టైం అనేది ఒక గైడ్లా ఉంటుంది. ఈ ఏజ్కి ఇలా అవ్వాలి, ఈ ఏజ్కి ఇలా అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది. ద పోయట్ షోస్ దట్ ద మిషన్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ టు సర్వ్ గాడ్ విత్ ఆల్ ద టాలెంట్స్ అండ్ ఎనర్జీస్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. మనకు భగవంతుడు ఏదైతే ఇస్తాడో వాటన్నిటిని ఉపయోగించి టు సర్వ్ గాడ్, భగవంతునికి సేవ ఒక పని అనేది. అంటే మనం వింటూ ఉంటాం వర్క్ ఈజ్ వర్షిప్ అని, అలా. ఓకే, ఇన్ దిస్ పోయం ద పోయట్ ఫీల్స్ దట్ టైమ్ ఈజ్ ఎ గైడ్ టు రీచ్ వన్స్ డెస్టినీ. ఇంతవరకు రాసుకున్నా పర్వాలేదు మీరు. ఓకే, ఇది జనరల్ రిలవెన్స్ ఇంతవరకే రాసి ఏం చేస్తారంటే లాస్ట్లో ఇది మర్చిపోకండి. మెచ్యూరిటీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ బట్ నాట్ విత్ ఏజ్, ఇది ఒకటి రాసుకోండి. ఇది హైలైట్ అవుతుంది అనమాట మీకు రాసుకుంటే. ఖచ్చితంగా నేర్చుకోండి, ఇది బాగుంటుంది. ఎట్ ది ఎండ్ ఒక కోట్ లాగా మంచిగా ఇచ్చి రాస్తే మీకు చాలా బాగుంటుంది. ఎవరైనా నేర్చుకోండి. మీరు కొంచెం డల్లర్స్ అనుకున్న వాళ్ళు ఇంతవరకు పోయట్ ఫీల్స్ దట్ టైమ్ ఈజ్ ఎ గైడ్ టు రీచ్ వన్స్ డెస్టినీ. అది రాసి కింద ఇది ఇవ్వండి, సరిపోద్ది. ఓకే, నేను చాలా కట్ చేశాను, చూసుకొని మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. చదవగలిగిన వాళ్ళు మొత్తం చదువుకోండి. క్వశ్చన్ ఆన్సర్స్కి వచ్చేటప్పటికి మీరు మొత్తం రాయాల్సి వస్తుంది. మీకు ఏదైనా బాగా కష్టం అనిపిస్తే ఆ లైన్ తీసేసుకోండి, బట్ మ్యాక్సిమం మొత్తం రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? దిస్ ఈస్ ద annotation and this is general relevance. Right? All the best. Prepare well. Thank you for watching my video. See you with another best content in the next video. Till then, take care. Bye bye. You are Sujata signing off.